దీక్ష ఆయన అవనివ్వండి మరి. జనరల్గా మీరు ఎప్పుడు అటువైపు చూస్తున్నారు అధ్యక్ష, ఇటుపక్క చూడటం మానేశారు. కొంచెం కూడా పార్షియాలిటీ అనేది ఉన్న ప్రమాదాలు మాకు తెలుసు కాబట్టి చూడలేదు. కొంచెం కూడా పార్షియాలిటీ అయినా కొంచెం చూపించవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. కనీసం కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అయినా లేదు అధ్యక్ష. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు సైలెన్స్ని బ్రేక్ చేసిన వ్యక్తిగా మనము భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదేదో వ్యక్తిగతమైన విషయం గురించో లేకపోతే వేరే రాజకీయ కారణాలు కాదు. మన దేశ భవిష్యత్తు గురించి, మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు గురించి ఈరోజు వారు ప్రతిపాదించిన విషయాల్ని పూర్తిగా సమర్థిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక విజనరీ లీడర్కి ముందు చూపు ఉండటం అనేది ఇది నిదర్శనం అధ్యక్ష. అది కేవలము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. కానీ ఇందాక ముగ్గురు ఉంటేనే కానీ ఇమీడియట్గా నెక్స్ట్ ఎలక్షన్స్ లేకపోతే అటువంటి ఫీలింగ్ ఏమి లేకుండా ఇదేమి షాపులు లేని కొని తెచ్చేసేది కాదు కదా అధ్యక్ష. కాబట్టి కొంచెం ఏదో ఒక 10 years టైం పెట్టి లేదో 5 years, ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ. సో 5 years తర్వాత అంటే ఏదో 2030 35 పెట్టి అప్పటి నుంచి ఇటువంటి ఇంప్లికేషన్స్ రెస్ట్రిక్షన్స్ అటువంటి పెడితే బాగుంటుంది. అట్లాగే ఇందాక కోన రవికుమార్ గారు చెప్పారు, మేడం గారు చెప్పారు, ప్రశాంత్ రెడ్డి గారు, తప్పనిసరిగా పాఠ్య పుస్తకాల్లో మనం ఇది చేర్చవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంటర్మీడియట్ నుంచి కనుక చేరిస్తే అది వాళ్ళకి ఒక మారల్ లెసన్స్ కింద అన్ని విధాలుగా కూడా మన సాంప్రదాయాలు అన్నీ కూడా కొంచెం తెలిసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఇదివరకు కాలంలో ఏదైతే పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు, తర్వాత రాను రాను డిటీరేషన్ అయిపోయి ఒక బాటమ్ లెవెల్కి వచ్చేసింది అధ్యక్ష. కానీ దాన్ని మళ్ళీ పెంపొందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం అని ఎప్పుడైతే అది చేపట్టారో ఆ పథకము, దాని మూలాన్ని ఏదైతే కొంత డబ్బులు పెట్టుకుని చదువులు చదివించడానికి ఇబ్బంది పడే వారు ఇది వచ్చిన మూలాన చాలా సంతోషంగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండటం గురించి అది చేయటం జరుగుతుంది అధ్యక్ష. డెఫినెట్గా దట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇది ఒక్కటే కాకుండా రెండో బిడ్డకి ఎవరైతే రెండో బిడ్డ కంటే వాళ్ళకి 25,000 రూపీస్ ఇవ్వడానికి ప్రపోజల్ చేయటం అనేది వెరీ 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 గుడ్ అధ్యక్ష. ఇప్పుడు మూడో బిడ్డ కనుక ఉంటే అప్పుడు వాళ్ళకి కూడా 25,000 ఇస్తారా లేదా అనేది ఇందాక కొంచెం క్లారిటీ మిస్ అయ్యాను అధ్యక్ష. తర్వాత మా సభ్యులను అడిగితే 1000 రూపాయల చొప్పున 5 years ఇస్తారని చెప్పారు. సో మూడో బిడ్డకు కూడా అది 25,000 రూపీస్ ఇచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇస్తారా, లేకపోతే ఆ మూడో బిడ్డకి ప్రతి నెల 1 month 1000 రూపాయల చొప్పున అలాగా వీలవుతుందా ఏంటి అనేది కొంత క్లారిటీ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైనా దిస్ వెరీ గుడ్ ప్రపోజల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. అండ్ దేశంలో మిగిలిన చోట్ల మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి ప్రతిపాదనలు ఎవరన్నా వచ్చినాయో లేదో అయితే నాకైతే వచ్చినట్టుగా తెలియదు అధ్యక్ష. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫర్ ఇనిషియేటింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ అండ్ రియలీ కంగ్రాచులేట్ హిమ్. ఎందుకంటే ముందు చూపుతోటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్న ఈ ప్రతిపాదనని పూర్తిగా సమర్థిస్తూ తప్పనిసరిగా వారి విషయస్ ఏదైతే ఉన్నాయో మన ఆంధ్ర రాష్ట్రము మంచి భవిష్యత్తు ఉండేటట్టు, అట్లాగే ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ విధమైన ప్రతిపాదనలు చేస్తే మన భారతదేశం కూడా బాగుంటుంది అని తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళ పాపులేషన్ నిమిషం పెరుగుతుందంటే ఈ స్కీమ్ సూపర్ హిట్ అవుతుంది.